ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి. సో గైస్ మన సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా రాస్తున్నారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో గైస్ నేను మళ్ళీ చెప్పేది మీకు ఒక్కటే. సో మీరు ఏ క్వశ్చన్ పేపర్ అయితే టఫ్గా ఫీల్ అవుతున్నారో ఒక్కసారి కింద కామెంట్ అయితే చేసేయండి. సో మన సబ్స్క్రైబర్స్ అందరూ మంచి స్కోర్తో పాస్ అయిపోవాలనేదే నా గోల్ అనమాట. మళ్ళీ చెప్తున్నా. ఇకపోతే గైస్ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. సో చాలామంది స్టూడెంట్స్ అయితే అడిగారనమాట. ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడిగారు. సో గైస్ స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. ఆల్రెడీ మనకు స్క్రోల్ అయితే అవుతుంది. సో ఖచ్చితంగా మీరు ఈ క్వశ్చన్ పేపర్ని అయితే మస్ట్ అండ్ షుడ్గా మళ్ళీ చెప్తున్నా. సో ఇంపార్టెంట్ అని వచ్చింది అప్డేట్ అయితే. సో గైస్ మనకైతే ఇంకా చాలా అంటే చాలా టైం అయితే ఉంది. సో మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ప్రిపేర్ అయ్యే దాంతో పాటుగా అయితే మీరు సో ఈ క్వశ్చన్ పేపర్ కూడా మస్ట్ అండ్ షుడ్గా అయితే ప్రిపేర్ అయితే అయిపోండి. సో ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ కాబట్టి. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా గైస్. సో మనకైతే ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అన్న అప్డేట్ అయితే వచ్చింది. సో గైస్ మనకు ఫేక్ కానివ్వండి, రియల్ కానివ్వండి, క్వశ్చన్ పేపర్ వస్తే మాత్రం నేనైతే మన ఛానల్లో అప్లోడ్ చేసేస్తాను. సో గైస్ మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఈ క్వశ్చన్ పేపర్ వీడియో సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ట్రై చేయండి గైస్. ఈ వీడియో పర్టికులర్ వీడియో ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకి సో చాలామంది టఫ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా. సో ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరూ బాగా ఎగ్జామ్ రాయాలి మళ్ళీ చెప్తున్నా.